వచ్చేసి మనం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళినప్పుడు జాకెట్లు ఇస్తుంటారు కదా, అవి జాకెట్లు చాలా విలువైనవండి. వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, ఏదైనా ఇల్లు ఓపెనింగ్లకు వెళ్ళినా, లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా మనకు జాకెట్ ముక్కలు ఇస్తారు కదా, అవి మనం జాగ్రత్తగా ఎత్తి పెట్టుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, దాంట్లో మెత్తగా క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్, అలాంటి జాకెట్ ముక్కలను అయితే మీరు దేవుని ఫోటోలు కానీ కడగడానికి కానీ, లేదంటే గుమ్మాన్ని తుడుచుకోవడానికి కానీ, ఇలాంటి వాటికైతే యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటాయి. మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ దేవుని దానికే యూజ్ చేయొచ్చండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము జాకెట్ పీసులు మనకు నచ్చనివి లేదంటే పల్చగా ఉండేటివి అలానే పెట్టేస్తాం కదా, అలా వేస్ట్ చేసుకోకుండా చూడండి, దీనికి కాంబినేషన్లో నేనైతే మెరూన్ రెడ్ తీసుకున్నాను. ఇది నాకు చీరలో వచ్చింది. ఇది పల్చగా ఉందనేసి నేను కుట్టించుకోలేదు. దీనికి ఇది వైట్ది జాకెట్ పీస్ అండి. ఇది కూడా చీరలో వచ్చినదే. ఇలాంటివి రెండు కలిపేసుకొని పిల్లలకు, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కానీ, లేదంటే గౌన్లు కానీ, లేదంటే చిన్నగా లంగా జాకెట్ కానీ కుడితే చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఉండే వాటిలో అన్నిట్లో ఇది చూడండి, ఇది పట్టుదాని మారింది కదా, వీటిని కూడా చిన్న బ్లౌజ్, చిన్నపిల్లలకు పట్టు లంగాలకు దానిలో కుడతాం కదా, అలా చిన్నది లంగా కానీ బ్లౌజ్ కానీ కుట్టేసేయచ్చండి. చాలా బాగుంటుంది. టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా కొత్తది చీర కానీ డ్రెస్సులు కానీ కొన్నప్పుడు మనం లైనింగ్ ఫస్టే షాప్కి వెళ్ళొద్దండి. మనం ఇంట్లో ఉండే జాకెట్ పీస్లన్నీ ఒకసారి తీసి మనకు ఏదైనా మ్యాచ్ అవుతుందేమో చెక్ చేయండి. మ్యాచ్ అయితే మనం అదే కుట్టించుకోవచ్చండి. మళ్ళీ కొత్తది కొనాల్సిన అవసరం ఉండదు. మ్యాచ్ కాలేదంటే మనం అప్పుడు తీసుకోవచ్చండి. లేదంటే మనం డ్రెస్సులు మెటీరియల్స్ కొనుక్కుంటాం కదా, దానికి కూడా ఇలా రెండు దగ్గర జాకెట్ పీసులు ఉన్నట్టయితే ఒకటి ఫ్రంట్ సైడ్, ఒకటి బ్యాక్ సైడ్ సరిపోతుందండి డ్రెస్సులకు కూడా. ఈ టిప్ కూడా మీకు నచ్చితే యూజ్ చేసేయండి. మీకు చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కానీ దానికి లైనింగ్కి అయితే ఈ జాకెట్లు అనేది చాలా బాగా సెట్ అవుతాయి. చూస్తున్నారు కదా, టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అని 4th టిప్, మనము ఫ్రిడ్జ్ను పదే తెడుస్తూ ఉంటాం కదా, వంట చేసేటప్పుడు కానీ, లేదంటే కూరగాయలు కట్ చేసుకోవాలన్నా, అలాంటప్పుడు మనం ప్రతిసారి వంట చేసేటప్పుడు అంతా ఫ్రిడ్జ్ డోర్ ఖచ్చితంగా తెరుస్తామండి. అలాంటప్పుడు ఫ్రిడ్జ్కు మరకలు పడుతుంటాయి. అలా కాకుండా ఇలా ఒక జాకెట్ ముక్క ఉంటుంది కదా, 2x2ది, అది ఫ్రిడ్జ్ డోర్కు పెట్టేసినామంటే మనం ఇలా డోర్ తీయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్కు తుడచొచ్చు, అంటే ఆ క్లాత్కు తుడుచుకోవచ్చు. మనం ఆ క్లాత్తో అంటే తడి చేత పట్టుకున్నప్పుడు అదే క్లాత్ తోటి ఫ్రిడ్జ్ను కూడా తుడవచ్చు. ఎక్కడన్నా మరకలు ఉంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉపయోగపడుతుందండి ఫ్రిడ్జ్కి ఇది పెట్టుకోవడం వల్ల. ఇది చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కిచెన్లో ఓవెన్ పెట్టుకుంటాం కదా, ఓవెన్ పైన ఏం కప్పడానికి లేకపోతే ఓవెన్ అంతా చూడండి ఎలా బంక మాదిరి అయిపోయింది. అలా కాకుండా దుమ్ము పట్టకుండా నీట్గా ఉండాలంటే ఇలా ఒక జాకెట్ ముక్కని ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని మనం వాడేటప్పుడు తీసేసుకొని వాడిన తర్వాత మళ్ళీ ఇలా కప్పి పెట్టుకున్నామంటే ఓవెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. దుమ్ము ధూళి పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది. అలాగే గ్రైండర్ కూడా అలానే వేసేసుకోవచ్చండి. ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అనే లాస్ట్ టిప్పు, మనము బ్లౌజులన్నీ ఇలా ఎత్తి పెట్టేసుకుంటాం కదా, మనం ఏదైనా ఒక బ్లౌజ్ కొన్నప్పుడు కానీ, లేదంటే మనం చీర కొన్నప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవాలన్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ మొత్తం జాకెట్ పీస్లన్నీ తీసేసుకొని దానికి మన బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఏది మ్యాచ్ అవుతుందో చూడండి. ఖచ్చితంగా ఏదో ఒకటి మ్యాచ్ అవుతూనే ఉంటుందండి. ఎందుకంటే జాకెట్ పీస్లు అనేది చాలా ఉంటాయి కదా మన దగ్గర. అలా మ్యాచ్ కానప్పుడు మాత్రమే బయటికి వెళ్ళి తీసుకోండి. ఇది చూడండి, నాకైతే దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి. ఇంకా నాకు దీనికి కొనాల్సిన అవసరం ఉండదు. ఇలా అన్నీ మనం సేవ్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే వాటితోటే. చూస్తున్నారు కదండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.